హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ సేమియా ఉప్మా. సేమియా ఉప్మా ఇలా పొడి పొడిగా మెత్తగా రావాలంటే ఇలా నేను చెప్పిన విధంగా చేయండి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ఇందులో 1 కప్పు సేమియా తీసుకొని మీడియం ఫ్లేమ్లో వేపుకోవాలి. సేమియాని కలపడం ఆపకూడదు, కింద మాడిపోతుంది. ఇలా కొద్దిసేపు కలుపుతూనే ఉండాలి. కొద్దిసేపు కలిపిన తర్వాత కొంచెం లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకొని మళ్ళీ ప్యాన్ తీసుకొని ఇందులో ఆయిల్ 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. పల్లీలు వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. పల్లీలు కొద్దిగా వేగిన తర్వాత ఆవాలు వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ శనగపప్పు వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ మినపప్పు. ఇవన్నీ పోపు దినుసులన్నీ యాడ్ చేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా కలపాలి వీటిని. ఆ తర్వాత కట్ చేసి పెట్టుకున్న మిర్చిని వేసుకోవాలి. ఇలా ఒకసారి కలిపి దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. నేను కొద్దిగా వేస్తున్నా, మీకు నచ్చితే యాడ్ చేయండి, లేదంటే స్కిప్ చేయండి. కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ని వేసుకోవాలి. 1 బై 1 వేస్తూ కలుపుతూ ఉండాలి. దీంట్లో ఒక రెమ్మ కరివేపాకు వేసుకోవాలి. పచ్చి బఠానీ యాడ్ చేస్తున్నాను, మీ దగ్గర ఉంటే వేయండి, లేదంటే మీరు స్కిప్ చేయవచ్చు. ఇది కొద్దిగా మగ్గేదాకా క్యాప్ పెట్టేసి ఉంచాలండి. ఒక 5 మినిట్స్ తర్వాత చూస్తే మగ్గుతాయండి. ఇలా మగ్గిన తర్వాత దీంట్లో 1 కప్పు సేమియాకి 1 కప్పు వాటర్ సరిపోతుందండి. కొద్దిగా ఎక్స్ట్రా వాటర్ 2 టేబుల్ స్పూన్ వాటర్ నేను యాడ్ చేస్తున్నాను, ఎందుకంటే సేమియాని వేంపిన కాబట్టి ఇందులో నేను ఒక 2 టేబుల్ స్పూన్ ఎక్స్ట్రా వాటర్ని యాడ్ చేస్తున్నాను. ఇందులోనే సరిపడినంత సాల్ట్ వేసుకోండి. ఇక్కడ మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని క్యాప్ పెట్టేసి 5 to 10 మినిట్స్ పాటు ఉంచండి. ఇలా ఎసరు మొత్తం మగ్గిన తర్వాత దీంట్లో మనం వేంపి పెట్టుకున్న సేమియాని యాడ్ చేసుకోవాలి. ఇలా సేమియా వేసుకొని వెంటనే కలపాలి, లేదంటే అతుక్కుపోతుంది. కలుపుతూ ఉండి మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా బాగా కలిపిన తర్వాత ఒక 5 మినిట్స్ పాటు క్యాప్ పెట్టేసుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టేసి ఉంచాలండి. అంతే. క్యాప్ ఓపెన్ చేసి చూస్తే సేమియా ఇలా మగ్గి ఉంటుంది. ఎంతో పొడి పొడిగా మెత్తగా సేమియా మనకి రెడీ అవుతుంది. చూడండి ఎంత చక్కగా సేమియా మనకి ప్రిపేర్ అయిందో. సేమియా అతకకుండా మెత్తగా పర్ఫెక్ట్గా అయింది. మీరు కూడా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నా వీడియోలు కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.